దరిద్రుని లేవనెత్తి ఏ రోజుకైనా తలమానికగా నిలవబెడుతుంది. నువ్వు పైవాడిగానే ఉంటావు. ఎవరన్నారు ఈ మాట? మోషే గారా? ఎవరన్నారు ఈ మాట? నువ్వు పైవాడిగానే ఉంటావు, క్రిందవాడిగా ఉండవు. నువ్వు తలగానే ఉంటావు. కొన్నిసార్లు అంటుంది రోగం, నువ్వు చస్తావు, అనారోగ్యం. తలదిండి పెట్టుకోండి. ఏమైనా తెలుసా? ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాల చేత, ఆయన పొందిన గాయాలలో నుంచి తప్పకుండా నాకు స్వస్థత వస్తుంది. తప్పకుండా ఇలా దేవుని వాక్యపు వాగ్దానాన్ని తల కింద పెట్టుకొని ఆ వాగ్దానం మీద ఆధారపడి నెమ్మదిగా బ్రతుకుతుంగాక. చెబుదాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో అప్పుల పాలైపోతుంది బ్రతుకు. పిల్లలను చదివించడానికో పరిస్థితి ఏదైనా అప్పులైపోయినాయి అని ఆలోచించి చెప్పండి, ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోదు. చింతించి ఏం చేయగలుగుతావు? ఓ పెద్ద ఆయన అంటాడు చితి మంటల కంటే చింత భయంకరమైంది. ఎందుకో తెలుసా? చితి మంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి, చింత బ్రతికున్న మనిషిని కాల్చుకు తింటుంది. ప్రతిదానికి నువ్వు టెన్షన్ పడి, అయిన దానికి కాని దానికి అది ఎట్లా ఇది ఎట్లా అని 24 గంటలు నువ్వు ఆలోచన చింతిస్తూ ఉంటే ఆ చింత నీ శరీరాన్ని తినేస్తుంది. జాగ్రత్త. నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది. జాగ్రత్త. దేవుడు కనికరించి 70 సంవత్సరాలు బ్రతికయ్యా, 80 సంవత్సరాలు బ్రతికయ్యా అని ఇంత ఆయుష్కాలం ఇస్తే నీ గుండెల్లో లేనిపోని చింత నీ ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. జాగ్రత్త. చితి మంటల కంటే చింత చాలా ప్రమాదకరమైంది. దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవుని వాగ్దానం మాత్రమే కాదు, అపోస్తుడైన పేతురు వారి ధైర్యం ఏంటో తెలుసా? తన కొరకు ప్రార్థన చేసే సంఘం ఒకటి ఉంది. చెప్తాం గట్టిగా ఆమేన్. హేరోదు ఏమనుకున్నాడు? యాకోబును చంపినట్లుగానే పేతురును చంపేది, యాకోబును చంపినట్లుగానే పేతురు గారిని కూడా చంపుదాం అనుకున్నాడు. చంపలేకపోయాడు. ఎందుకో తెలుసా? సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఒకసారి ఈ మాట చెప్పండి. సంఘమైతే, పెద్దగా సంఘమైతే మరోసారి సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. పాత నిబంధన పరిశుద్ధుల మీద కొమ్మరించబడిన ప్రార్థనాత్మ, ఆసక్తి కలిగిన ప్రార్థనాత్మ. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశపు వాకిలి విప్పి వర్షాన్ని కురిపించాడు. పాత నిబంధన సంఘం మీద కొమ్మరించబడింది ఆసక్తితో